హర మహాదేవ శంభో శంకర. కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ డ్యామ్ అయిపోయింది దర్శనం. స్వామి దర్శనం చాలా సంపూర్ణంగా మనశ్శాంతిగా జరిగింది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే మానా విలేజ్ అని ఉన్నది. చాలా అద్భుతంగా ఉందండి. ఈ హిమాలయాల్లో ఈ మంచు కురుస్తుంటుంటే ఎత్తైన పర్వతాలు, చాలా అద్భుతమైన ప్రపంచం ఇదంతా కూడా. ఉత్తరాఖండ్ అంటే మరుపు రానిది. నిజంగా కేదార్నాథ్ యాత్ర జీవితంలో నేను మర్చిపోను. మళ్ళీ జన్మంటూ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే మనసు నిండిపోతుంది అనమాట. అంత అద్భుతం ఈ సుందరంగా మబ్బులు అసలు. అయితే ఇక్కడ వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసి ఆ పుస్తకాలన్నీ కూడా విఘ్నేశ్వరుడికి, మహాగణపతికి ఇచ్చాడట, అప్పచెప్పాడంట. అలాగే ఇక్కడ పంచపాండవులు కూడా విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్. భారతదేశం ఇక్కడతో అయిపోయింది. మానా విలేజ్తో భారతదేశం అయిపోయింది. అది దాటిన తర్వాత ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, మన ఇండియా ఫ్లాగ్. అది దాటిన తర్వాత టిబెటన్, చైనా దేశం. అసలు ఇంత దూరం నేను వచ్చానా, ఇంత మంచి ప్రపంచానికి నేను వచ్చానా, శివయ్య నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడా స్వామి అని అసలు నాకు అందట్లేదనమాట. నేను మాటల్లో కూడా వర్ణించలేకపోతున్నాను. అంత మహా అద్భుతమైన ప్రదేశం అనమాట. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. బాలా త్రిపుర సుందరి దేవి దేవాలయం ఇది. ఇక్కడ దేవాలయం ఓపెన్ చేయలేదు, కానీ దశమహావిద్యలు ఇక్కడే కూర్చొని నేర్చుకునేవారట. ఇక్కడ అంటే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇలా పెట్టారు. శంభో శంకర నమ శివాయ.